హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. బాలుని మందు తాగనివ్వకుండా అడ్డుకున్న మీనా అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. బాలు మంచి బాలుడు అన్నట్టు నోటు మీద వేలేసుకొని అలానే మౌనంగా కూర్చొని ఉంటాడు. మీనా కూడా పక్కనే కూర్చొని ఉంటుంది. ఈలోగా ప్రభావతి వచ్చి, ఏంటిది మీనా, నీకేమీ పట్టనట్టు ఇలా ఏమీ పని చేయకుండా నీ మొగుడు పక్కన కూర్చొని సైలెంట్ గా ఉన్నావు, ఇలారా కాస్త వచ్చి ఏదన్నా పనందుకో అని అంటుంది. అప్పుడు మీనా, అలాగే అత్తయ్య వస్తున్నాను అని మీనా, ఏవండి మీరు ఎవరితో గొడవ పెట్టుకోకండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి మరీ వెళ్తుంది. అప్పుడు బాలు, అలాగే నువ్వు వెళ్ళు అని అంటాడు. అలా బాలు ఒక్కడే సైలెంట్ గా కూర్చొని ఉంటే అప్పుడు విద్య ఏర్పాటు చేసిన మనిషి వచ్చి బాలు పక్కన కూర్చొని, బస్సు ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, ఇక్కడ ఎంతసేపని ఇలా ఖాళీగా కూర్చుంటాం, అలా బయటికి వెళ్దాం రా బాసు అని అంటాడు. అప్పుడు బాలు, ఎక్కడికి, నేను రాను అని అంటాడు. అప్పుడు అతను, అలా వెళ్ళి మందు తాగి వచ్చేద్దాం బాసు అని అంటాడు. అప్పుడు బాలు, ఏంటి మందా, నేను అస్సలు తాగను, నేను మందు తాగనని నా భార్యకి మాటిచ్చాను అని అంటాడు. అప్పుడు అతను, అదేంటి బాసు అలా అంటావు, బయట సెటప్ ఉంది అని అంటాడు. అప్పుడు బాలు, ఏంటి సెటప్పా అని అంటాడు. అప్పుడు అతను, అవును బాసు, నువ్వు మొహమాట పడుకో, మీ భార్యకేమీ తెలియదులే, ఇలారా అని బలవంతంగా బాలుని అక్కడి నుండి తీసుకెళ్తాడు. అప్పుడు బాలు, ఏ నేను రాను అని ఎంత చెప్పినా కానీ బాలుని బలవంతంగా తీసుకెళ్తాడు. అలా బయటికి తీసుకెళ్లి కారులో పెట్టిన మందు బాటిల్స్ ని బాలుకి చూయిస్తాడు. అప్పుడు బాలు అవి చూసి టెంప్ట్ అయిపోయి, త్వరగా గ్లాసులో పోయి బాసు అని అంటాడు. అప్పుడు అతను, పోస్తున్నాను బాసు అని గ్లాసుల్లో మందుని పోసి ఒక గ్లాస్ ని బాలుకి ఇస్తాడు. మరో గ్లాస్ ని తాను తాగడానికి తాను తీసుకుంటాడు. అలా వీళ్ళిద్దరూ మందు తాగబోతూ ఉంటే విద్య వచ్చి చూసి, బాలు ఇతని ట్రాప్ లో పడిపోయాడు, ఇక బాలు మందు తాగేస్తాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా బాలు మందు తాగే టైంకి మీనా అక్కడికి వస్తుంది. బాలుని చూసి ఆశ్చర్యపోయి బాలు దగ్గరికి వచ్చి, ఏవండి ఏంటిది, మీరు నాకు ఇచ్చిన మాట ఏంటి, ఇప్పుడు మీరు చేస్తున్న పనేంటి అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు బాలు, అది మీనా, నేను తాగనని చెప్పాను, కానీ వీడే తీసుకొని వచ్చాడు, బలవంతంగా నా చేత మందుని తాగిస్తున్నాడు అని అంటాడు. అప్పుడు అతను, ఇది మరీ బాగుంది బాసు, మీ ఆవిడకి నా మీద చెప్తున్నావేంటి, నువ్వే కదా మందు తాగుతానని ఇక్కడ వరకు వచ్చావు అని కావాలని గొడవ పెట్టుకోవడానికి అంటాడు. అప్పుడు బాలు, ఏంట్రా, నేను నీతో మందు తాగుతానని చెప్పి వచ్చానా, లేదు మీనా, వీడు అబద్ధం చెప్తున్నాడు, వీడే నన్ను బలవంతంగా ఇక్కడికి లాక్కొని వచ్చాడు అని అంటాడు. అప్పుడు అతను, లేదమ్మా, మీ ఆయనే నాకు మందు తాగాలనిపిస్తుంది అంటే నా దగ్గర మందు ఉంది అని చెప్తే, అయితే పద తాగుదామని మీ ఆయనే నన్ను తీసుకొని వచ్చాడు, అబద్ధాలు చెప్తున్నాడు, ఏంటి నువ్వు మందు తాగితే మీ ఆవిడ నిన్నేమి అనదా అని నేను అడిగితే మా ఆవిడ ఏమి అనదు, అయినా నేను మందు తాగేది మా ఆవిడకి తెలుస్తుందా ఏంటి అని అన్నాడు అని అంటాడు. అప్పుడు మీనా బాలు వైపు కోపంగా చూస్తుంది. అప్పుడు బాలు, ఎవడ్రా నువ్వు, అసలు నాకు నా భార్యకి మధ్యలో గొడవలు పెడుతున్నావు అని కోపంగా వెళ్తూ ఉంటే ఈలోగా అక్కడికి కామాక్షి వచ్చి, సూర్యుడు భగభగా మండిపోతున్నాడు అని అంటుంది. అప్పుడు బాలు, చంద్రుడు చాలా చల్లగా ఉంటాడు అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.